కాస్త హుషారుగా దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. 2026 సంవత్సరము మొదటి నెల, మొదటి ఆదివారం, మొదటి బల్లారాధనలోకి దేవుడు మనందరినీ తీసుకుని వచ్చారు. నిజంగా ఈ మొదటి ఆదివారంలో అడుగుపెట్టిన మీరందరూ కూడా నిజంగా ధన్యులు. ఎందుకంటే ద ఫస్ట్ సండే నిజంగా మనము దేవుని మందిరంలో మనం ఉండటం నిజంగా దేవుడు మనకిచ్చిన ధన్యత. మరి కొంతమంది ఈ రోజున పోగొట్టుకున్నారు మొదటి బల్లారాధనని, ఇంకా రాలేదు. మరి బల్లారాధన సమయానికి మరి వస్తారో లేదో చూద్దాం. ఏది ఏమైనా గురువారము జరిగిన నూతన సంవత్సరపు ఆరాధనలోనూ మరి దేవుడు మనందరికీ కూడా తోడుగా ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రాముఖ్యమైన సమయానికి మనం ప్రవేశిద్దాం. అనంతరము బల్లారాధన కూడా ఉంటుంది కాబట్టి క్లుప్తంగానే నేను మీకు సందేశాన్ని అందివ్వాలని ఆశపడుతున్నాను. చూడండి, మత్తయి సువార్త 5వ అధ్యాయము, మత్తయి సువార్త 5వ అధ్యాయము 23వ వచనం, పేజ్ నెంబర్ 6. మత్తయి సువార్త 5వ అధ్యాయము 23వ వచనం. కావున నీవు బలిపీఠమునొద్ద అర్పణము అర్పించుచుండగా నీ మీద నీ సహోదరునికి విరోధమేమైనా కలదని అక్కడ నీకు జ్ఞాపకము వచ్చిన ఎడల అక్కడ బలిపీఠమున ఎదుటనే నీ అర్పణను విడిచిపెట్టి మొదట వెళ్ళి నీ సహోదరునితో సమాధానపడుము. అటు తర్వాత వచ్చి నీ అర్పణము అర్పించు. తలల వంచండి, కళ్ళ మూసుకోండి. అందరూ తలల వంచాలి, అందరూ కళ్ళు మూయాలి. కనికర పూర్ణుడా, కృపగల దేవా, నీకు స్తోత్రం. ఇప్పటి వరకు జరిగిన సమయం అంతట్లో మీరున్నారు. చెప్పబడిన సాక్ష్యములో మీరున్నారు. కుటుంబానికి ధైర్యం, ఆదరణ, మరుపు మీరే ఇవ్వండి. ఈ సమయంలో నాయన నీ మాటలు వినుచుండగా వినగలిగిన చెవి మాకు ఇవ్వండి, గ్రహించు మనసు మాకు ఇవ్వండి, వాక్యం అర్థమయ్యే మనసు నీ బిడ్డలకు కూడా ఇవ్వండి. వాక్యం వింటుండగా నీ బిడ్డలకు ఒక ఆలోచన, పరివర్తన, పశ్చాత్తాపం నీ బిడ్డలకి, మారు మనసు కలిగిన హృదయం నీ బిడ్డలకి ఇవ్వండి. యేసు నామమును అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము నా పరమ తండ్రి, ఆమేన్. ఒకసారి హుషారుగా స్తోత్రం. ఇదా స్తోత్రం, స్తోత్రం, హల్లెలూయా. సంవత్సరం మనం ఎలా ఉండాలంటే ఇంప్రూవ్ అవ్వాలి. సంవత్సరం మనం ఎలా ఉండాలంటే ఇంక్రీజ్ అవ్వాలి. సంవత్సరం మనం ఎలా ఉండాలంటే అనేకులకి రోల్ మోడల్ అవ్వాలి. కానీ ఆశ్చర్యం ఏంటంటే ఇంప్రూవ్ అవ్వట్లేదు. ఇంక్రీజ్ అవ్వాల్సిన మనం ఏమవుతున్నామంటే డిక్రీజ్ అవుతున్నాము. అనేకులకు రోల్ మోడల్గా ఉండవలసిన మనం ఏమవుతున్నామంటే తప్పిపోతున్నాము. 2026 సంవత్సరము చాలామంది వాగ్దానాలు తీసుకున్న వాగ్దానాలు మన జీవితంలో నెరవేరాలంటే, తీసుకున్న వాగ్దానాలు మన బ్రతుకులో నెరవేరాలంటే, తీసుకున్న వాగ్దానాలు మన బ్రతుకులో, మన జీవితంలో మనం చూడాలంటే, ఆ నెరవేర్పు అనేది చూడాలంటే కేవలం వాగ్దానం తీసుకొని, వాగ్దానం చదువుకొని, ఈ వాగ్దానం భలే వాగ్దానం ఇచ్చాడు దేవుడు నాకు అనుకొని, దేవుడు చెప్పినవన్నీ మనం చేయకుండా వాగ్దానం భలే వాగ్దానం అని అనుకుంటే వాగ్దానంగానే ఉండిద్ది, కానీ వాగ్దానం నీ జీవితంలో నెరవేరుతావు. ఈరోజు ఇక్కడ కూర్చున్న మీరందరూ వాగ్దానాలు తీసుకున్నారు. అయితే నేను ముందు ఒక మాట చదివించాను, ఒక ప్రశ్న వేస్తున్నాను. అర్పణ గొప్పదా
అంటే కానుక గొప్పదా, సమాధానం గొప్పదా? ఏంది మాటలు రావట్లేదు? ఏది గొప్పది? కానుక ₹1,00,00,000 ఇచ్చింది ఒక తల్లి మందిరంలో, కానుకగా ఎక్కడో ఒక మందిరంలో ₹1,00,00,000 ఇచ్చింది. కానీ ఆమెలో పొరుగువానితో సమాధాన పడదామె. ₹1,00,00,000 ఇచ్చింది, మందిరం కట్టుకోండి అయ్యగారని మందిరం కట్టించారు. ₹1,00,00,000 చాలా గొప్పది. ఎన్ని రోజులు కష్టపడితే వచ్చింది ₹1,00,00,000. కానీ ఆమెలో ఏమి లేదు, సమాధానం. యేసయ్య అంటాడు, నీలో సమాధానం లేదు, నువ్వు ₹1,00,00,000 ఇచ్చి ఎన్ని మందిరాలు కట్టినా నీకు పరలోక రాజ్యంలో చోటు లేదు. అదేంటి ఆశ్చర్యం? దేవుని మందిరము కట్టించిన ఆమెకి పరలోకంలో చోటు లేదా? దేవుని మందిరానికి నిధి ఇచ్చిన ఆమెకి పరలోకంలో చోటు లేదా? నిజం, పరలోకంలో చోటు లేదు. ఇది నేను చెప్పే మాట కాదు, యేసయ్యే చెప్పిన మాట. ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతివాడు పరలోక రాజ్యంలో ప్రవేశించడు అన్నాడుగా యేసయ్య. నా తండ్రి చిత్తము చొప్పున చేయువాడే పరలోక రాజ్యంలో ప్రవేశిస్తాడు అన్నాడుగా యేసయ్య. ఇక్కడ మనం కూర్చొని ప్రభువా 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 అని మనం ఎంత ప్రార్థించినా, ప్రభువా ప్రభువా అని మనం ఎంత ఆరాధించినా, ప్రభువా ప్రభువా అని మనం ఎంత కేకలేసినా, దేవుని మందిరానికి మనం ఎంత కానుక గుప్పులు విప్పినా, దేవుని మందిరము కట్టుబడికి కూడా మనం ఎంత ధారాళంగా ఇచ్చినా, మనలో సమాధానం లేకుండా మనం ఎన్ని చేసినా అవన్నీ కూడా ఏమైపోతాయనంటే బూడిద మీద పోసిన పన్నీరే. నా ప్రియ దేవుని బిడ్డలారా, మీరందరూ వాక్యం వైపు చూస్తే కాస్త బాగుంటుంది. తలలు దించుకొని కూర్చుంటే నేనేదో మిమ్మల్ని అన్నట్టుగా ఉంటుంది, మీరేదో నా మాటలకి తట్టుకోలేక తల దించుకొని బాధపడుతున్నట్టు ఉంటుంది. దేవుడు మీతో మాట్లాడుతున్నాడు, నిలబడింది నేను మాత్రమే. స్తోత్రం, హల్లెలూయా. వాక్యం మనం వినాలి. ప్రభు అని యేసుక్రీస్తు వారికి ఒక పేరు, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి. ఆయన సమాధానకర్త. మనలో సమాధానం ఉండాలి. వాక్యంలో ఏం చెప్తున్నాడు ఆయన? నువ్వు దేవుని మందిరానికి వెళ్ళావు, దేవుని మందిరంలో కూర్చున్నావు, బలిపీఠం దగ్గర కూర్చున్నావు. ఇప్పుడు బలిపీఠం దగ్గర అర్పణలు అర్పించే సమయం వచ్చింది, అంటే కానుక పట్టే సమయం వచ్చింది. ఈ కానుకలు పట్టే సమయంలో నీకు ఒకటి జ్ఞాపకం వచ్చింది. ఏమిటా జ్ఞాపకం? నీ తోటి సహోదరునితో నీకేం లేదు, సమాధానం లేదు, గొడవాడేవు. లేకపోతే నీ తోటి సహోదరుడే నీతో గొడవడాడు, లేకపోతే నీ ఇంటి కుటుంబంలో ఉన్న వారితోనే నీకు ఒక మనస్పర్ధం ఏర్పడింది, లేకపోతే నీ సంఘ బిడ్డతోనే నీకు ఒక సమాధానంగా లేదు, నీకు వచ్చి కూర్చున్నావు. ఇప్పుడు కానుకలేసే సమయంలో దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు, వెళ్ళు నీ సహోదరునితో మొదటగా సమాధానపడు. మొదట నువ్వు వెళ్ళి సమాధానపడు, మొదట నువ్వు వెళ్ళి క్షమించు, మొదట నువ్వు వెళ్ళి క్షమాపణ కోరు, మొదట నువ్వు వెళ్ళి నీ మనసు అతని మనసు ఏకమయ్యేలా చేసుకో. మొదట నువ్వు వెళ్ళి అతనితో మాట్లాడకుండా నువ్వు అర్పణ అర్పించిన, సమాధాన పడకుండా నువ్వు అర్పణ అర్పించిన, సమాధాన పడకుండా నువ్వు దేవుని సన్నిధిలో కానుకిచ్చినా, సమాధాన పడకుండా నువ్వు కన్నీరు గార్చినా, సమాధాన పడకుండా నువ్వు ఎంత ప్రార్థించినా నీ ప్రార్థన 4 గోళ్ల మధ్య ఉంటుంది. నీ కానుక ఇక్కడ వరకే పరిమితం అయింది, కానీ పరలోకానికి అది బహుమానంగా వెళ్ళి ప్రతిఫలంగా నీ దగ్గరకు రానిరాదు. నా ప్రియ దేవుని బిడ్డలారా, రానిరాదు. అందుకని దేవుడు ఏమంటున్నాడంటే, ప్రతి విశ్వాసికి, ప్రతి క్రైస్తవునికి, ప్రతి సేవకునికి ఏముండాలి అని అంటే సమాధానం ఉండాలి. దుఃఖకరమైన విషయం ఏంటంటే విశ్వాసులకి ఈరోజు సమాధానం ఉండట్లా. ఇంకా లోతుగా చెప్పన, ఓపెన్గా చెప్తున్నా, సేవకునికి కూడా ఏముండట్లేదు, సమాధానం ఉండట్లా. విశ్వాసికి సమాధానం ఉండట్లా, దైవజనులకి సమాధానం ఉండట్లా. ప్రియమైన దేవుని బిడ్డలారా, సమాధానం లేని చేసే సేవ అయినా వ్యర్థమే, సమాధానం లేకుండా చేసే భక్తి అయినా వ్యర్థమే, సమాధానం లేకుండా ఖర్చు పెట్టే ఖర్చు అయినా వ్యర్థమే, సమాధానం లేకుండా పాడే పాట అయినా, సమాధానం లేకుండా చేసే ఆరాధన అయినా, సమాధానం లేకుండా మనం ఎన్ని చేసినా అది వ్యర్థమే అని అంటున్నాడు దేవుడు. మొదట నువ్వు వెళ్ళి, ఇదిగో దేవుడు ఏమంటున్నాడు, అక్కడ బలిపీఠం ఎదుటనే నీ అర్పణ విడిచిపెట్టి అంటున్నాడు. చూసారా, అర్పణ గొప్పదని నువ్వు అనుకుంటున్నావు. బైబిల్ గ్రంథములో మొట్టమొదటిగా అర్పణ ఇచ్చినటువంటి భక్తుడు ఎవరండి?
ఇద్దరు వ్యక్తులు, అన్నదమ్ములు ఇద్దరు వ్యక్తులు అర్పణలు ఇచ్చారు. వాళ్ళు ఎవరన్నానా చెప్పండి? కయ్యూను హేబేలు. ఇద్దరు అర్పణలు ఇచ్చారు. హేబేలు ఏమిచ్చాడు? శ్రేష్టమైన గొర్రెపిల్లని ఇచ్చాడు. కయ్యూను ఏమిచ్చాడు? తన పంటలో ఉన్నటువంటి కొంత గింజలని, లేకపోతే ధాన్యాన్ని అనుకుందాం, కొంతనే కొంచెం తీసి ఇచ్చాడు. ఇక్కడ ఇద్దరు అర్పణలు ఇచ్చారు. అయితే దేవుడు ఎవరి అర్పణను అంగీకరించాడు? హేబేలు అర్పణనే అంగీకరించాడు. కయ్యూను అర్పణను అంగీకరించలేదు. హేబేలు అర్పణను అంగీకరించేసరికల్లా కయ్యూనికి ఏమొచ్చింది? కోపం వచ్చింది. అదేంటి, నేను అర్పణను ఇచ్చానే, హేబేలు అర్పణను ఇచ్చాడే, దేవుడు ఎందుకు అతని అర్పణను అంగీకరించాడు, నా అర్పణను అంగీకరించలేదు? దేవుడు ఏమైనా పక్షపాత అంటే దేవుడు పక్షపాత కాదు, దేవుడు న్యాయవంతుడు. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఇక్కడ కయ్యూను స్వభావాన్ని దేవుడు చూశాడు. కయ్యూను స్వభావం ఎలా ఉందంటే కోపంతో మండిపడుతుంది. కయ్యూను స్వభావం ఎలా ఉందంటే అహంతో ఉంది. కయ్యూను స్వభావం ఎలా ఉందంటే అహంకారంతో ఉంది. కయ్యూను స్వభావం పగతో ఉంది, ద్వేషంతో ఉంది. కానీ హేబేలు స్వభావం అలా లేదండి. గుర్తుపెట్టుకోండి, మీరు తెచ్చిచ్చే అర్పణలు ఒకవేళ నేను చూస్తానేమో కానీ మీరు తెచ్చిచ్చే అర్పణల వైపు దేవుడు చూడడు. మొదట దేవుడు చూసేది ఏంటండి? మీ హృదయాన్ని దేవుడు చూస్తాడు. స్తోత్రం చెప్పండి ఒకసారి, హల్లెలూయా. మీరు కానుకలేసి వెళ్ళిపోయిన తర్వాత, మీరు అందరూ వెళ్ళిపోయిన తర్వాత నేను ప్రార్థన చేసి ఆ కానుకలని నేను చూస్తాను కదా, కానుకని నేను చూస్తాను. కానీ దేవుడు చూసేది ఏంటో తెలుసా? నిన్ను చూస్తాడు, నీ బుద్ధిని చూస్తాడు, నీ స్వభావాన్ని చూస్తాడు, నీ అంతరంగాన్ని చూస్తాడు. దేవుడు మనలో ఉన్న అంతరంగాన్ని చూచే దేవుడు. మనిషి అన్నవాడు పై వస్త్రాన్ని మాత్రమే చూడగలిగిన దేవుడు. దేవుడు అన్నవారు అంతరంగాన్ని చూచే దేవుడు. ఇప్పుడు అంతరంగంలో ఇక్కడ ఒకరికి ఏమి లేదంట, సమాధానము లేదు. అందుకే దేవుడు అన్నాడు, అక్కడ బలిపీఠం ఎదుటే నీ అర్పణ విడిచిపెట్టు, ముందు కానుక పక్కన పెట్టు, వెళ్ళు, సమాధానపడు. ఎలా సమాధానపడమంటావు? ఎన్ని మాటలన్నారు వాళ్ళు అంటావే, అంటే ఏమైంది? సమాధానపడు, వెళ్ళి. ఎలా క్షమించమని అంటావు? నా మనసు అంగీకరించట్లేదంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ మనస్సును బండలాంటి నీ మనసు ఏమవ్వాలంటే దేవుని నమ్మిన తర్వాత, దేవుని రక్తంలో కడగబడిన తర్వాత మాంసపు ముద్దవలే అవ్వాలే. ఇంకా బండలాగా ఎందుకుంది అంటే, నీ మనసు ఇంకా బండలాగా ఉందంటే, నీ మనసు ఇంకా గట్టిగా ఉందంటే, నీ మనసు ఇంకా కఠినంగా ఉందంటే, నీ మనసు ఇంకా రాయిగా ఉందంటే, యేసయ్య కార్చిన రక్తంలో నువ్వు కడగబడ్డావు. కానీ యేసయ్య సిలువలో ఇదిగో నీ కొరకు వేలాడాడే. కానీ నా ప్రియ దేవుని బిడ్డలారా, నువ్వు ఇంకా ఏమవ్వలేదనంటే, ప్రభు అయిన యేసయ్య ఎలా మరణించారో ఆయన మరణంలో నువ్వు ఇంకా పాలు పొందలా. నీ శరీరానికి, నీ ఆలోచనలకు, నీ హృదయానికి నువ్వు సిలువేసుకోలా. అంటే నువ్వు ఇంకా విడిచిపెట్టవలసిన వాటిని విడిచిపెట్టలా. బాప్తీసం తీసుకున్నాం మనందరం, ప్రభు బలలో కాసేపట్లో చేయబోతా ఉన్నాం. అయితే ఇక్కడ చాలామంది మీలో 10 ఏళ్ల నుండి బాప్తీసం తీసుకున్న వాళ్ళు ఉన్నారు, 20 ఏళ్ల నుండి బాప్తీసం తీసుకున్న వాళ్ళు ఉన్నారు, కొంతకాలం నుండే బాప్తీసం తీసుకున్న వాళ్ళు ఉన్నారు. మీలో కొంతమంది 1 నెల 2 నెలల నుండి బాప్తీసం తీసుకున్న వారు ఉన్నారు. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, వీళ్ళు 10 ఏళ్ల నుండి బాప్తీసం తీసుకున్నారే, వీళ్ళు నాకు గొప్ప, వీళ్ళు నిన్నగాక మొన్న బాప్తీసం తీసుకున్నారే, వీళ్ళు నాకు తక్కువ అని దేవుడికి ఉండదండి. దేవుడికి అందరూ సమానమే. అయితే నా ప్రియ దేవుని బిడ్డలారా, సమానంగా చూసే దేవుడు. అయితే గమనించండి, ఆయన బిడ్డలుగా చూసే విషయంలో ఆయన అందరికీ సమానత్వం ఇవ్వట్లేదు. ఇక్కడ ఎవరికి సమానత్వం ఇస్తున్నాడంటే, ఎవరైతే సమాధాన పడేవారుగా ఉంటారో, ఎవరైతే సమాధానాన్ని వెంటాడతారో, ఎవరైతే సమాధానం కొరకు ప్రాకులాడతారో, ఎవరైతే సమాధానాన్ని ఇష్టపడతారో, ఎవరైతే ముందుగా వెళ్ళి వారితో ఐక్యత కలిగి ఉంటారో, వారితో మాట్లాడతారో, అటువంటి వారిని దేవుడేమన్నాడంటే, నీవిచ్చే అర్పణ కన్నా నువ్వు సమాధానం కలిగి జీవిస్తున్నావే, అందుకే నువ్వు నాకు ఇష్టం పెట్టా అంటున్నాడు దేవుడు. దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి, హల్లెలూయా, హల్లెలూయా. ఆరని దీపమై దే దివ్యమానమై నా హృదయ కోవిలపై దీపాల తోరణమై, ఆరని దీపమై దే దివ్యమానమై నా హృదయ కోవెలపై దీపాల తోరణమై, చేశావు పండుగ వెలుగావు నిండుగా, చేశావు పండుగ వెలుగావు నిండుగా, నా దీపము యేసయ్యా నీవు వెలిగించినావు, సుడిగాలలోనైనా జిడివానలోనైనా ఆరిపోతులే నీవు వెలిగించిన దీపము, నీవు వెలిగి
నా దీపము, నీవు వెలిగించిన దీపము. హల్లెలూయా. మరొక వాక్య భాగాన్ని మనం చూద్దాం. చూడండి, అదే మత్తయి సువార్త, మత్తయి సువార్త 23వ అధ్యాయం చూడండి. 23వ అధ్యాయము 23వ వచనం, పేజ్ నెంబర్ 24, మత్తయి సువార్త 23వ అధ్యాయము 23వ వచనం. అయ్యో వేషధారులైన శాస్త్రులరా, పరిసయ్యులరా, చూడండి, మీరు పుదీనాలోను సోపులోను జీలకర్రలోను 10వ వంతు చెల్లించి ధర్మశాస్త్రములో ప్రధానమైన విషయములను అనగా న్యాయమును కనికరమును విశ్వాసమును విడిచిపెట్టితిరి, వాటిని మానక వీటిని చేయవలసి ఉండెను. చూడండి, అందరూ తలలెత్తండి ఒకసారి, దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. మొదటగా వ్యక్తిని మనం గమనిస్తే అర్పణ ఇస్తున్నారు కానీ వారిలో ఏమి లేదు, సమాధానం లేదు. చెప్పండి ఒకసారి, అర్పణ అయితే ఇస్తున్నారు కానీ వారిలో ఏమి లేదు, సమాధానం లేదు. అంటే అర్పణ కన్నా సమాధానం గొప్పదని దేవుడు ఇక్కడ సమాధాన పడమంటున్నాడు. నీ తోటి విశ్వాసులతో, నువ్వు ఎవరితో సమాధానం లేవో బల్లలో పాల్గొనే లోపల సమాధాన పడాలి. రెండోదిగా ఇక్కడ మనం గమనిస్తే ఇక్కడ వేషధారులైన గుంపు ఒకటి ఉంది. వేషధారులైన గుంపు, వీళ్ళు ఏం చేస్తున్నారంటే, వీళ్ళు పుదీనాలో దశంభాగం ఇస్తున్నారు, సోపులో దశంభాగం ఇస్తున్నారు, జీలకర్రలో దశంభాగం ఇస్తున్నారు. ప్రతి విషయంలోనూ, అంటే కాయగూరల్లో దశంభాగం. అలనాడు యూదా జనాంగము, ఇజ్రాయేలు జనాంగము కాయగూరల్లో, అల్లములో, కొత్తిమీరలో, టమాటాలలో, పుదీనాలలో, జీలకర్రలో అన్నిట్లో దశంభాగం ఇస్తున్నారు. వీళ్ళకు ఒక భావన ఉంది, ఏంటంటే మేము దేవుని వాక్యాన్ని నెరవేరుస్తున్నాం, మేము 10వ వంతు చెల్లిస్తున్నాం, మేము దశంభాగం ఇస్తున్నాం అని ఇలా ఒక భావన ఉంది. అయితే దేవుడు వీళ్ళిచ్చే దశంభాగం చూడట్లేదు, కానీ వీళ్ళు కొన్నిటిని మానేశారంట, వీళ్ళు కొన్నిటిని విడిచిపెట్టారంట. ఏంటి విడిచిపెట్టారు? న్యాయాన్ని విడిచిపెట్టారు, కనికరాన్ని విడిచిపెట్టారు, విశ్వాసాన్ని విడిచిపెట్టారు. అంటే న్యాయాన్ని విడిచిపెట్టారంటే వీళ్ళు ఎలాంటి స్వభావంతో ఉన్నారు? తరలెత్తండి. న్యాయాన్ని విడిచిపెట్టారంటే వీళ్ళు ఎలాంటి వాళ్ళు? అన్యాయస్తులు. ఎదుటి వాళ్ళని అన్యాయంగా మాట్లాడతారు, ఎదుట వ్యక్తులకి అన్యాయంగా తీర్పు తీరుస్తారు ఈ శాస్త్రులు అన్నవాళ్ళు. యేసయ్య దెయ్యము పట్టినటువంటి ఒక వ్యక్తిని దేవుడు దెయ్యాన్ని వెలగొట్టినప్పుడు యేసయ్యని ఏమన్నారు తెలుసా? దెయ్యము పట్టినటువంటి ఆ వ్యక్తిని, ఇదిగో ఈయన దెయ్యాన్ని వదలగొట్టాడు, దెయ్యపు అధికారం ఈయనలో ఉంది, ఈయనలో దెయ్యాలను వెళ్ళగొట్టే అధికారం ఈయనలో ఉంది, ఈయన ఏదో విధమైనటువంటి ఈయనలో కూడా దురాత్మ శక్తితోనే ఈయన దురాత్మని వెళ్ళగొడుతున్నాడు అని అన్నారు. ఇంకో చోట యేసయ్యని ఏమంటారు తెలుసా? వ్యభిచారులతో పాపులతో ఆయన అక్కడ నిలబడి కూర్చొని భోజనం చేస్తా ఉంటే, పాపులతో స్నేహం చేస్తున్నాడేంటినా, వ్యభిచారుల మధ్య కూర్చున్నాడేంటినా అని యేసయ్యను అనరాని మాటలు అంటున్నారు వీళ్ళు. ఎవరిళ్ళు? శాస్త్రులు, గొప్ప జ్ఞానం కలిగిన వాళ్ళే, ధర్మశాస్త్రం తెలిసిన వాళ్ళే, ధర్మశాస్త్రం పాటిస్తున్నామని అనుకుంటున్న వాళ్ళే వీళ్ళు. ఇదిగో జక్కయ్య గురించి మనం కొన్ని వారాల క్రితం విన్నాం. జక్కయ్య వెంట పెట్టుకొని యేసయ్య ఇంటికి తీసుకుని వెళ్తుంటే, జక్కయ్యని వెంట పెట్టుకొని జక్కయ్య ఇంటికి యేసయ్యతో పాటు జక్కయ్య వీళ్ళు కలిసి వెళ్తా ఉంటే, అలా జక్కయ్యని యేసయ్యను చూసిన ఈ శాస్త్రులు ఏమంటారు తెలుసా? ఘోర పాపంలో పడి ఉన్నటువంటి వ్యక్తి మధ్య ఈయన ఎలా కూర్చున్నాడు. ఏమండి, నేను ఒక మాట అంటాను, యేసయ్య పాపాన్ని ప్రేమించాడా, పాపిని ప్రేమించాడా? పాపిని ప్రేమించాడు, కానీ పాపాన్ని ద్వేషించాడు. మరి పాపుల మధ్య ఆయన కూర్చున్నాడంటే పాపాన్ని ప్రేమించి కాదు, పాపిని ప్రేమించి. హల్లెలూయా. వ్యభిచారుల మధ్య ఆయన కూర్చున్నాడంటే వ్యభిచారాన్ని ప్రేమించి కాదు, వ్యభిచారంలో పడి ఉన్నటువంటి ఆ స్త్రీని ఆయన ప్రేమించి ఎలాగైనా వ్యభిచారంలో నుండి ఆయన బయటకు తీసుకొద్దామని. వ్యభిచారం చేసినటువంటి ఒక స్త్రీని అలనాడు మరి ఆ మత పెద్దలన్న వాళ్ళందరూ కూడా రాళ్ళు తీసుకొని కొట్టబోయారు. ధర్మశాస్త్రము ప్రకారము వ్యభిచారం చేసిన ఆమెని రాళ్లతో కొట్టి చంపాలని ధర్మశాస్త్రంలో ఉన్నది. కానీ యేసయ్య ఏమంటున్నాడు ఒక వ్యభిచారిని? అమ్మా అమ్మా, అందరూ వెళ్ళిపోయారు, నేను ఒక్కరున్నే ఉన్నాను, అయితే నేను నిన్ను క్షమిస్తున్నాను,
ఇకపై నువ్వు ఆ పాపం చేయకుండా ఆ పాపాన్ని విడిచిపెట్టి నువ్వు నీతిగా బ్రతుకమ్మా అన్నాడు. ఒక వ్యభిచారిని యేసయ్య ఏమన్నాడండి? అమ్మా అన్నాడు. కానీ ఈ శాస్త్రులు, ఈ మత పెద్దలు వీళ్ళు ఏమంటున్నారు? పుదీనాల మీద దశంభాగం ఇస్తున్నాం, కరేపాకుల మీద దశంభాగం ఇస్తున్నాం, కొత్తిమీర గింజల్లో మేము దశంభాగం ఇస్తున్నాం, తనవలో దశంభాగం ఇస్తున్నాం, మేము ధర్మశాస్త్రాన్ని నెరవేరుస్తున్నాం, మేమే గొప్ప అని వీళ్ళు అనుకుంటున్నారు. కానీ దేవుడు ఏమన్నాడు తెలుసా? మీరు ఎలా గొప్ప అవుతారు? మీరు న్యాయాన్ని విడిచిపెట్టారు, మీరు కనికరాన్ని విడిచిపెట్టారు. మీలో కనికరం లేదు, మీలో దయ లేదు, మీలో జాలి లేదు, మీరు ఎదుటి వారికి తీర్పు తీరుస్తున్నారు, మీలో విశ్వాసమే లేదు, విశ్వాసాన్ని విడిచిపెట్టారు. నిజమే కదా నా ప్రియ దేవుని బిడ్డలారా? ఈ రోజుల్లో కూడా దేవుని మందిరాలలో, దేవుని పరిచర్యలలో చాలా మంది విశ్వాసులు, ఒకవేళ మనలోనే దేవుని వాక్యం ఆలకిస్తున్నటువంటి దేవుని బిడ్డలారా, మనలోనే ఒకవేళ 10వ వంతు చెల్లిస్తూ, దేవునికి దశమ భాగం ఇస్తూ, దేవుని సన్నిధికి క్రమంగా వస్తూ, దేవుని మాటలు ఆలకిస్తూ, ఉపవాసాలు ఉంటూ దేవుని చిత్తాన్ని నెరవేరుస్తున్నామని ఒకవేళ నువ్వు అనుకుంటున్నావేమో, నీలో దయ లేకుండా, నీలో విశ్వాసం లేకుండా, నీలో నీతి లేకుండా, నీలో న్యాయం లేకుండా, నీలో కనికరం లేకుండా నువ్వు ఎన్ని చేసినా, ఎన్ని దశమ భాగములు ఇచ్చినా, ఎన్ని రోజులు నువ్వు ఉపవాసాలు ఉండినా, నువ్వు దేవుని వాక్యాన్ని పాటిస్తున్నావని నువ్వు అనుకుంటే సరిపోదు, దేవుడు అనుకోవాలి. ఇక్కడ శాస్త్రులకు కూడా పరలోకంలో ఏం లేదంటున్నాడు, చోటు లేదు. ఎందుకంటే వీళ్ళని దేవుడు ఏం పెట్టాడు? వీళ్ళకి పేరు వేషధారులైన శాస్త్రులరా. ప్రశ్న వేస్తున్నా, చురుగ్గా ఉన్న వాళ్ళు చెప్తారు, చురుగ్గా లేని వాళ్ళు చెప్పలేరు. వేషధారులు, వ్యభిచారులు, ఇక్కడ 2 గ్రూపులు ఉన్నారు. దేవుడు వేషధారులను క్షమించాడా, వ్యభిచారులను క్షమించాడా? మరి లాస్ట్ అక్షరం ఎందుకు వదిలేశారు? క్షమించా దాకా వచ్చి ఆగిపోయారే. డు అన్న రు అన్న ఎదురు చెప్పండి. వేషధారులను క్షమించారా, వ్యభిచారులను క్షమించారా? వ్యభిచారులను క్షమించారు, కానీ వేషధారులకు క్షమాపణ లేదు. ఈరోజు వ్యభిచారి కన్నా ప్రమాదమైన వ్యక్తి ఎవరో తెలుసా? వేషధారి. ఈ వేషధారికి ఉన్నటువంటి గుణము దేవుడు ఇంకో చోట రాసి పెట్టాడు. నేను ఆ మాటను చదివి ఇక నేను ముందుకు తీసుకుని వెళ్ళి ఇక నేను ముగింపులో కూడా వస్తాను. వేషధారు గురించి దేవుడు ఇక్కడ ఏం చెప్తున్నాడు చూడండి. మత్తయి సువార్త 7వ అధ్యాయము, మత్తయి సువార్త 7వ అధ్యాయము 3వ వచనం చదవండి. పేజీ నెంబర్ 7, మత్తయి సువార్త 7వ అధ్యాయము 3వ వచనం. నీ కంటిలోనున్న దూలమును నెంచక నీ సహోదరుని కంటిలోనున్న నలుసును చూచుటేలా? నీ కంటిలో దూలముండగా నీవు నీ సహోదరుని చూచి నీ కంటిలోనున్న నలుసును తీసివేయనమ్మని చెప్పనేలా? చదవండి మాట. వేషధారి, మొదట నీ కంటిలోనున్న దూలమును తీసుకునము, అప్పుడు నీ సహోదరుని కంటిలోనున్న నలుసును తీసివేయటకు నీకు తేటగా కనబడును. దేవునికి ఒకసారి స్తోత్రం చెప్పాలి. ఒకసారి హల్లెలూయా. పలుకాకి లోకం నిందించిన ఏకాకివై నీవు రోధించిన, పడండి, అవమాన పరువాలు ముగిసేనులే, ఆనంద గీతాలు పాడేనులే. పడదామా? పలుకాకి లోకం నిందించిన, కిరణ్ రాజా, ఏకాకివై నీవు రోధించిన, అవమాన పరువాలు ముగిసేనులే, ఆనంద గీతాలు పాడేనులే. పాలరాజ్. నవ్వినోళ్ళంత నీ ముందు తలను వంచేరు ఇక ముందు, నవ్వినోళ్ళంత నీ ముందు తలను వంచేరు ఇక ముందు. పడండి. ఎందుకా వేదన సహోదరి, ఎందుకా వేదన? దేవుడే మరచునా కన్నులు జారిన కన్నీళ్ళు, వేసిన దేవుని పాదాలు, ఇప్పటి నుండి నీ కళ్ళు చూచును దేవుని కార్యాలు. కన్నులు జారిన కన్నీళ్ళు తడిపెను దేవుని కార్యాలు, ఇప్పటి నుండి నీ కళ్ళు చూచును దేవుని కార్యాలు. పల్రాజ్. ఉందిలే దీవెనా, ఎందుకా వేదన? పొందిన వేతన దేవుడే మరచునా. బోలో క్రీస్తు మహారాజుకే. వేషధారి, మొదట నీ కంటిలో ఉన్న
ఏం తీసుకోమన్నాడండి? దూలమును తీసుకో. ఓ వేషధారి, నువ్వు ప్రార్థనా పరుడు కావచ్చు, నువ్వు పాటగాడువు కావచ్చు, నువ్వు గొప్ప విశ్వాసివి కావచ్చు, నువ్వు గొప్ప అభిషేకముతో నిండిన దైవజనుడు అయినా కావచ్చు, నువ్వు ఎంతో సీనియర్ భక్తిరాలువు కావచ్చు, నువ్వు ఎంతో సీనియర్ భక్తుడు కావచ్చు, నువ్వు బై బర్త్ క్రిస్టియనే కావచ్చు. కొంతమంది అంటారుగా, మేము పుట్టుకతోనే క్రైస్తవునురా అంటారు. అయితే ఏంటి? నా ప్రశ్న ఇది. ఈ వాక్యాన్ని యూట్యూబ్లో చూస్తున్నటువంటి మీతోనైనా, దేవుని మందిరంలో ఆలకిస్తున్నటువంటి మీతోనైనా నా దేవుని పక్షముగా నేను నిలబడి చెప్తున్నాను, బై బర్త్ క్రిస్టియన్ అయినా ఏంటి? దేవుడు నీ సీనియారిటీని చూడాలందరూ నా వైపు. దేవుడు నీ సిన్సియారిటీని చూస్తాడు. కొట్టని చప్పట్లో ఒకసారి హల్లెలూయా. నా దేవుడు నీ సీనియారిటీ చూచి నీకు పరలోకంలో చోటు ఇవ్వడు. నా దేవుడు నువ్విచ్చే అర్పణను చూచి పరలోకంలో చోటు ఇవ్వడు. నా దేవుడు నువ్విచ్చే కానుకను బట్టి నీకు పరలోకంలో ప్రథమ స్థానం నీదే తల్లి అని అనడు. నా దేవుడు ఏమి చూసి నీకు పరలోకంలో చోటు ఇవ్వడానికి ఇష్టపడతాడో తెలుసా? నీ మారు మనసును చూసి. కొట్టు చప్పట్లో ఒకసారి దేవునికి స్తోత్రం చెల్లించాలి ఒకసారి హల్లెలూయా. మారు మనసు లేకుండా చేసే భక్తి అయినా, మారు మనసు లేకుండా చేసే ఆరాధన అయినా, మారు మనసు లేకుండా చేసే ప్రార్థన అయినా, మారు మనసు లేకుండా ఇచ్చే అర్పణ అయినా దేవుని సన్నిధిలో దేవునికి ఏమాత్రం కూడా అంగీకారంగా మారదు. కొట్టాలి చప్పట్లో ఒకసారి దేవునికి స్తోత్రం చెల్లించండి ఒకసారి హల్లెలూయా. ఇక్కడ దేవుడు ఏమంటున్నాడంటే, వేషధారి, చూడాలి అందరూ మీ మైండ్ అంతా నా వైపు తిప్పండి. ఇక నేను ఫైనలైజింగ్లోకి వస్తున్నాను. నీ కంటిలో దూలం ఉంది, ఆ దూలాన్ని నువ్వు చూడట్లా. నా వైపు చూడండి అందరూ. కొంచెం తగ్గించండి. మొదట నీ కంటిలో ఉన్న దూలాన్ని చూడకుండా ఎదుటివాని కంటిలో ఉన్న నలుసుని ఎందుకు చూస్తున్నావు? కొంతమందికి ఉన్న గుణం ఏంటంటే, ఓ పాస్టర్ గారు చెప్పారండి, అలా నేను చెప్పట్లేదు. ఆ గుణానికి ఒక పేరు పెట్టాడంట ఆయన, పాడు గుణం అంట. ఏ గుణం? పాడు గుణం అంట. ఈ పాడు గుణానికి ఉన్నటువంటి బుద్ధి ఏంటంటే, వాడు పాడవటమే కాదు, వాడి పక్కన ఎవడైతే ఉన్నాడో వాడిని కూడా ఈడేం చేస్తాడు? పాడు చేస్తాడు. పాడు గుణం అది. పరిశుద్ధ గ్రంథాన్ని చేతలో పట్టుకున్నటువంటి నీవు నీ గుణం ఎలా ఉందో ఒకసారి చూసుకున్నావా? చూసుకున్నావు? మందిరానికి వచ్చే ముందు అద్దం ముందు నిలబడి నేను ఎలా ఉన్నాను, ఈరోజు అందంగా ఉన్నానా? చూసుకున్నావు? మందిరానికి వచ్చే ముందు గంట సేపు అద్దం ముందు నిలబడి గంట ఆలస్యంగా వచ్చిన విశ్వాసులు లేరా ఇక్కడ? నా ప్రియ దేవుని బిడ్డలారా, 2026 సంవత్సరం ఒక తీర్మానం తీసుకున్నావు. నువ్వు తెలుసా, అందరికంటే ఈ ఆదివారం, నూతనమైన ఆదివారం నుంచి నేను అందరికంటే ముందు వస్తానని ఒక తీర్మానం తీసుకుని ఇంటికి వెళ్ళావు. డిసెంబర్ 31వ తారీఖు 12 గంటల సమయంలో, లేకపోతే జనవరి 1వ తారీఖున. మరి ఈరోజు ఎన్ని గంటలకు వచ్చావు? దేవుడికి అన్ని లెక్కే. వాగ్దానం నెరవేరలేదని ఏడుస్తావు. ఎందుకు ఏడ్చేది? వాగ్దానం ఎందుకు నెరవేరట్లా? ఎందుకు ఆలస్యం అవుతుంది? దేవుడు చూస్తున్నాడు. అద్దం ముందు ఎంతసేపు ఉంటున్నావు? టీవీ ముందు ఎంతసేపు ఉంటున్నావు? ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ కంట్లో ఉన్న దూలాన్ని తీసుకోకుండా ఎదుటోడు కంట్లో ఏముంది, ఎదుటోడు బ్రతుకుల్లో ఏముంది, ఎదుటోడు ప్రవర్తనలో ఏముంది, వాడేలంటోడు వీడేలంటోడని ఎదుటోడుకు నువ్వు తీర్పు తీర్చున్నంత కాలం, నీ జీవితంలో మార్పు రానంత కాలం దేవుడు నీకు దీవెన చెప్పండి అన్న ఇవ్వడు. ఆయన దీవించే దేవుడైతే, ఆయన ఆశీర్వదించే దేవుడైతే, ఆ ఆశీర్వాదం నువ్వు అందుకోవాలంటే, పరలోకంలో నువ్వు చోటు దక్కించుకోవాలంటే దేవుడు ఏం చెప్తుండే తెలుసా? మొదటి నీ కంటిలో పెద్ద దూలం ఉంది, ఆ దూలాన్ని తీసుకో ముందు. ఎదుటోడుకు తీర్పు తీర్చే దూలం, ఎదుటోడు మీద నిందలేసే దూలం, ఎదుటోడి మీద అబద్ధ సాక్ష్యాన్ని పలికే దూలం, ఎదుటి వారి మనసును అర్థం చేసుకోక వాళ్ళ మనసును గాయపరిచే దూలం, ఎదుటోడు ఎదుగుతుంటే ఆ ఎదుగుదలను చూసి కుళ్ళుతో కుసించిపోతున్నటువంటి దూలం. నువ్వు ఎదగవు. ఎదుటోడు ఎదుగుతుంటే వాడిని చూసి నువ్వు తట్టుకోలేవు. వాడు ముందు కూర్చోవాలన్నా కూడా నీకు బాధే. ఎందుకు? వాడు ఎదుగుతుంటే నువ్వు చూడలేకపోతున్నావు. కష్టపడు, సంపాదించు, పైకెదుగు. మనం ఎప్పుడు కూడా ఎదుటోడు బాగు చూసి మనం ఓర్వలేని వాళ్ళం ఉండకూడదు. ఎదుటోడు బాగు చూసి మనం ఏమనాలి తెలుసా? మన స్థితి బాగలేకపోయినా వాడు బాగున్నాడురా, వాడు బాగుపడాలిరా.
నేను బాగోలేకపోయినా పర్లేదు, వాడు బాగుపడితే నాకు చూడాలని ఉందిరా అని నువ్వు ఎప్పుడైతే ఎదుటోడు బాగు కోరుకుంటావో మొదటగా దేవుడు బాగు చేసేది ఎవరని? నిన్నే. దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. నా ప్రియ దేవుని బిడ్డలారా, మనం ఎప్పుడు ఎదుట వ్యక్తి బాగు కోరుకోవాలి కానీ ఎదుట వ్యక్తి పాడు కోరుకోకూడదు. అందుకని ఆ పాస్టర్ గారు ఎలా అన్నాడు? నేను కాదండి, ఏమన్నాడు ఆ పాస్టర్ గారు? పాడు గుణం, ఆ గుణం పోవాలి. ఈ శాస్త్రులది ఆ పాడు గుణం, పాపిష్టి గుణం వీళ్ళది. కానీ వీళ్ళు ఏమంటున్నారు? వీళ్ళు డబ్బాలు కొట్టుకుంటున్నారు. ఏమనే డబ్బాలు? ఒక్కొక్కసారి అంటుంటాం కదా మనం, వీడు డబ్బా వీడే కొట్టుకుంటున్నాడు రా. డబ్బాలు కొట్టే భక్తి ఎంతకాలం అండి? ఎక్కడి వరకేనండి? శాస్త్రులతో డబ్బా కొట్టుకునే భక్తి. మేము దశంభాగాలు ఇస్తున్నాం, మేము ప్రార్థనా పరులం, మేము గొప్ప వాళ్ళమని వీళ్ళు డబ్బాలు కొట్టుకుంటున్నారు. వీళ్ళకి దేవుడు పెట్టిన పేరేంటి? సున్నము కొట్టిన సమాతులరా, వేషధారులైన శాస్త్రులరా. దేవుడు పెట్టిన పేరు వీళ్ళకి. ఒకరోజు దేవుడు మనకు ఒక పేరు పెట్టబోతున్నాడు. నీ ప్రవర్తనను బట్టి, నీ జీవిత విధానాన్ని బట్టి, నీ సాక్ష్యాన్ని బట్టి దేవుడు ఏం పేరు పెట్టబోతున్నాడు తెలుసా? బలా నమ్మకమైన మంచి దాసుడా. కొట్టు తప్పట్లో పాల్రాజ్. దేవునికి స్తోత్రం చెప్పోసారి. హల్లెలూయా. ఒక రోజున దేవుడు ఈ పేరు పెడితే నీ బ్రతుకేంటి? సున్నము కొట్టిన సమాధి. అంటే నీ బ్రతుకేమైపోద్ది? వేషధారులైన శాస్త్రులారా అని దేవుడు పెట్టినట్లుగా వేషధారులారా అంటే నీ బ్రతుకేమైపోద్ది? ప్రభువా ప్రభువా, నీ నామమున మేము దెయ్యాలు వెళ్ళగొట్టాం, నీ నామమున మేము అద్భుతాలు చేశాం, మాలాంటి సేవకులం మేము అంటాం. ఒక రోజున నీ నామమున మేము గొప్ప కార్యాలు చేశామంటే మాలాంటి సేవకులను కూడా దేవుడు ఏమన్నాడు తెలుసా? నా నామమున దెయ్యాలు వెళ్ళగొట్టారా, మీరెవరో నాకు తెలియదు అని మమ్మల్ని అంటే మా బ్రతుకు ఏమైపోవాలి? నా ప్రియ దేవుని బిడ్డలారా, ఎంత సేవ చేసినా, ఎంత కన్నీరు గార్చినా మా బ్రతుకు మార్చుకోకుండా ఒక రోజున పరలోకంలో మేము నిలబడాలని మేము అనుకుంటే దేవుడు ఏమంటాడు తెలుసా? నువ్వు ఎవరో నాకు తెలియదబ్బాయ్. అవునా? నీ నామమును నేను 30 ఏళ్ల నుండి సేవ చేశాను తండ్రి అని అంటే నువ్వు ఎవరో నాకు తెలియదు అంటే యేసయ్యకు ఎవరో తెలియకుండా ఈ భూమి మీద సేవ చేసే సేవకులు ఉన్నారా అంటే ఉన్నారు. యేసయ్యకు తెలియకుండా బ్రతుకు కలిగినటువంటి విశ్వాసులు ఎవరైనా ఉన్నారంటే ఉన్నారండి. నా ప్రియ దేవుని బిడ్డలారా, మనం యేసయ్యకు తెలిసిన వారంగా ఉండాలి. యేసయ్య నోట నుండి ఒక రోజున మనం ఈ పిలిపించుకోవాలి. ఎక్కడ పిలుస్తాడో తెలుసా ఆయన? ఒక రోజున మనం మరణించినప్పుడు, రాకడ సమయంలో మనం ఎత్తబడినప్పుడు, న్యాయపేట సింహాసనం మీద మనం అందరం నిలబడినప్పుడు ఆ తండ్రి ఎదుట కుమారుడైన యేసయ్య ఉంటాడు. కుమారుడైన యేసయ్య ఎదుట మనందరం ఉంటాం. అప్పుడు యేసుక్రీస్తు వారు తండ్రితో చెప్తాడు, తండ్రి, బలా నమ్మకమైన మంచి దాసుడు తండ్రి, పరలోకాన్ని చేర్చుకో తండ్రి ఈ విశ్వాసిని, ఈ బిడ్డని అన్నప్పుడు కుమారుడు మాట తండ్రి అప్పుడు వింటాడు. ఎందుకో తెలుసా? యేసయ్య ఒక మాట అంటాడు, నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం, నా ద్వారానే తప్ప ఎవరున్న తండ్రి వద్దకి వెళ్ళలేడు. ఒకరోజు యేసయ్య చెప్పాలండి, మనల్ని పరలోకానికి తీసుకెళ్లేవారు ఎవరు అండి? యేసయ్య అండి. కొంతమంది అంటారు, రే పరలోకంలో నా ప్లేస్ గ్యారంటీ. నువ్వు అనుకుంటే చాలండి. ఎవరు చెప్పాలి? యేసయ్య. నేను ముగిస్తున్నా. ఒక రోజున గుర్తుపెట్టుకో, వేషధారి అని దేవుడు పిలిస్తే నువ్వేమైపోతావో, సున్నము కొట్టిన సమాధి అని పిలిస్తే ఏమైపోతావో, నీ కంటిలో ఉన్న దూలము తీసుకో అని ఒక రోజున పిలిస్తే ఏమైపోతావో, ఈ 2026 సంవత్సరం మొదటి ఆదివారమే దేవుడు నీతో సూటిగా నీ గుండెల్లోకి చొచ్చుకునేటట్లుగా మాట్లాడాడు. ఎవరెవరిలో ఎలాంటి దూలములు ఉన్నవో, ఎవరెవరిలో ఎలాంటి చెడు గుణం ఉన్నవో, మీ అర్పణల కన్నా, మీరిచ్చే కానుక కన్నా, మీరు చేసే ఆరాధన కన్నా గొప్పది ఏమిటనంటే మీ గుణము గొప్పదవ్వాలి, మీ స్వభావం గొప్పదవ్వాలి. సమాధానం పడని వారు ఎవరైనా ఉంటే ఇప్పుడే సమాధానం పడిపోండి. దేవునితో సమాధానం లేని వాళ్ళు దేవునితో సమాధాన పడండి. తోటి సహోదరులతో సమాధానం లేని వాళ్ళు తోటి సహోదరులతో సమాధాన పడండి. దైవజనులతో సమాధానం లేని వాళ్ళు దైవజనులతో సమాధాన పడండి. ఎదుటి వారికి తీర్పు తీరుస్తూ జీవిస్తున్న వారు మనసును ఇప్పుడే మార్చుకోండి. మీలో ఉన్నటువంటి చెడు గుణాన్ని విడిచిపెట్టి పశ్చాత్తాపడటానికి ప్రయత్నించండి. కళ్ళు మూసుకోండి. మన మధ్యలో ఉన్న రక్షణానందం గారు ప్రార్థిస్తారు.